చెన్నైలో రికార్డులు బద్దలవుతున్నాయి. కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5వ టెస్టులో భారత బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. కెరీర్లోనే తొలి సెంచరీ చేసిన కరుణ్ నాయర్ దాన్ని డబుల్ సెంచరీగా మార్చాడు. అదే ఊపులో ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న కరుణ్ ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టేశాడు. కరుణ్ నాయర్ దెబ్బకు ఇంగ్లాండ్ బౌలర్లకు దిమ్మ తిరిగిపోయింది. 32 4లు 4 సిక్సర్లు బాదిన కరుణ్ టీమిండియాను భారీ ఆధిక్యంలో నిలబెట్టాడు. కరుణ్ నాయర్ బ్యాటింగ్ తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ లో టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకుంది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై 726 పరుగులు చేసిన భారత్ ఆ రికార్డును అధిగమించి 4వసారి 700 మార్కును దాటింది. కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ కొట్టగానే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 282 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ను ఈ లోపులో కట్టడి చేస్తే మరో భారీ విజయం ఖాయం.